అధికార పార్టీ నాయకులు అధికారులపై జులుం చూపిస్తూ విధులకు ఆటంకం కల్పిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయించడం ఇబ్బందికరంగా ఉందన్నారు. అధికారులు విధుల్లో స్పష్టత లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇబ్బందులకు గురి చేస్తూ విధులకు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో ఎంఆర్ఓపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన గుర్తు చేశారు. రామగుండం ప్రజాపాలనలో గాడి తప్పింది. అధికారులను ఇక్కడున్నటువంటి అధికార పార్టీ నాయకులే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంతర్గాంలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎంఆర్ఓ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. డిఎన్బిఎన్హెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి. ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారే ఇక్కడ మెడికల్ హబ్ గా చేస్తున్నాం, మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమి మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరి పూర్తిగా అధికారులు ఒక్కొక్క అధికారి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో మాట్లాడుకుంటా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే. మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇక్కడ